పొతిఫెర భార్య అంటుంది, రా నాతో పాపం చేయి, వేరే వాళ్ళకి తెలియదు అని చెప్పినప్పుడు యోసేపు అంటున్నాడు, ఇంత ఘోరమైన దుష్కార్యం దేవునికి వ్యతిరేకంగా నేను ఎలా చేస్తాను? హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మానవుడు మూడో వ్యక్తికి తెలియదు, ఎవరో చూడట్లేదు, 4 గోడల మధ్యలో ఉన్నాను, చీకటిలో ఉన్నాం, దూర ప్రాంతంలో ఉన్నాం, కనుచూపు మేరలో ఏ మనుషుడు లేడు అని పాపం చేసేస్తూ ఉన్నాడు. అయితే ఆ మానవుడికి తెలియనటువంటి విషయం ఏంటంటే, పరమందున్న దేవుడు సమస్తాన్ని తేటగా చూస్తున్నాడు అనే విషయం. ఆ విషయాన్ని యోసేపు ఎరిగి ఉన్నాడు కనుక పాపము చేసే అవకాశం వచ్చినా కూడా అతడు దేవునికి భయపడేవాడు అని మనకు అర్థమవడానికి ఈ లేఖనం మనకు తెలియచేస్తుంది. ఇంత ఘోరమైన దుష్కార్యం నేను ఎలా చేస్తాను? ఒక దేవుని బిడ్డగా, క్రైస్తవుడిగా, దేవుని నమ్ముకున్న నీవు, నేను, మనందరము కూడా పాపము చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరో చూడలేదు కదా అని పాపము చేయకూడదు, పాపం చేయడానికి పరిగెత్తకూడదు, పాపాన్ని చూడడానికి తొందరపడకూడదు, పాపంగా మాట్లాడడానికి తొందరపడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట, మనం చూసే ప్రతి చూపు, మనం నడిచే ప్రతి నడవడిక ఒకరోజు దేవుని